ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే మనం. ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మాట్లాడకూడదు కూడా, అనవసరమైన విషయాలు వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు మారరు, మనకు అర్థమవుతూనే ఉంది. కానీ టాపిక్లోకి వెళ్ళిపోతే ఇవాళ ఏం జరిగింది అంటే ఒక ఆవిడ ప్రమోషన్ చేస్తుంది. శివుడిది ఇంత పెద్ద విత్తడిది తీసుకొచ్చిందనమాట. దాంట్లో శివలింగం కానీ ఇంకా ఏ దేవుడికి సంబంధించి అభిషేకాలు చేసుకోవడానికి ఆ వాటర్ కిందకి వెళ్ళిపోతాయి. మనం చూస్తుంటాం కదా, శివలింగాలు పెట్టి అభిషేకాలు ఎలా గుళ్ళో చేస్తారో దాని కింద మనం వాటర్ పోవాలంటే మళ్ళీ ప్లేట్ పెట్టాలి. అది అది తెప్పించారు. దాని కాస్ట్ ఎంతో తెలుసా? 5000 రూపీస్ దాని ఖరీదు. అంటే నేను ఏమంటున్నానంటే, నువ్వు దేవుడి గుట్లో ఒక్కసారి సెట్ చేసుకుని అన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది. దాని తర్వాత వెంటనే వచ్చి ఇంకోటి తెప్పించి అంటారు, ఇంకోటి తెప్పించి ఇవి పెట్టుకోవడానికి ఒక ప్లేస్ క్రియేట్ చేసుకుని ప్రమోషన్లు ఇచ్చేసి వాళ్ళకి పంపించేయడమో వీళ్ళు తీసుకోవడమో ఏదో చేస్తారు. మనం ఏం చేస్తున్నాం, దాన్ని వెంటనే ఆర్డర్ పెట్టేస్తాం. ఆ నెంబర్ ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఆ నెంబర్కి ఆర్డర్ పెట్టి తెప్పిస్తాం. తెప్పించి ఎన్నిసార్లు అభిషేకం చేస్తాం మనం? అయిపోయింది. దాన్ని 5000 రూపాయలు ప్రమోషన్ చేశారు. సరే, 7 శనివారాలు 8 శనివారాలు వెంకటేశ్వర స్వామికి చేస్తున్నారు. ఎక్కడన్నా 2 అరిటాకులు తీసుకొచ్చి మనం వినాయక చవితికి చేస్తాం కదా, అటు ఇటు పెట్టి ఏదైనా చేయటం మనం చూసాం. ఏది మనం చక్కగా బంతిపూలతో డెకరేషన్ చేసుకోవడం. దానికి కూడా బలానా పేజీ నుంచి మీరు తెప్పించుకోండి. ఏవైతే సంబంధించి ఉన్నాయో అవన్నీ తెప్పించుకోండి, అవన్నీ దొరుకుతాయి. ఇంత పెట్టి నేను తెప్పించానని చెప్పి బయట పూల డెకరేషన్ వాళ్ళని కూడా పిలిపించి ఒక 15-20 వేల రూపాయలు ఖర్చు పెట్టి 7 శనివారాల వ్రతానికి ఆడవాళ్ళకు చూపిస్తున్నారు. సరే, అది కూడా బాగుంది, చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, ఓకే, అయిపోయింది. దాని తర్వాత నేను పట్టు చీర ఎక్కడ తెప్పించుకున్నాను తెలుసా, ఈ బ్లౌజ్ వర్క్ ఎక్కడ చేయించుకున్నాను తెలుసా, ఈ డిజైన్ ఎక్కడ చేయించుకున్నాను తెలుసా అని ఆ వీడియోలో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. జ్యువెలరీ ఎక్కడ కొన్నానో తెలుసా అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు. విగ్రహాలని కూడా అతి భయంకరంగా పెట్టేసి ఇష్టారాజ్యంగా అది దేవుడి గుట్లో చేస్తున్నారు. సరే, వాళ్ళ ఇష్టం, కాదనకూడదు. హిందూ మతాన్ని బాగా ముందుకు తీసుకెళ్తున్నారు అనుకోవాలా, హిందూ మతాన్ని ఎక్కువగా చేసి హిందువుల దగ్గర అసలు డబ్బులు లేకుండా భ్రష్టు పట్టిస్తున్నారు అనుకోవాలా, తెలియట్లేదు. అదైపోయింది. ఇవాళ ఒక ఆవిడ వచ్చేసి నవరాత్రులు వస్తున్నాయి, దానికి నేను 9 చీరలు కొంటాను, నవరాత్రులు 9 రోజులు 9 చీరలు వరాహి అమ్మకి 9 చీరలు పట్టు చీరల ఖరీదు ఎంతో తెలిసిన నెల ముందే వచ్చి ఇక్కడ ఆర్డర్ ఇస్తాను నేను. ఒక్కొక్క పట్టు చీర కదిలి 8 నుంచి 10,000 రూపాయలు ఉంటుంది. 10,000 రూపాయలు వేసుకుందాం, ఎంతండి? 90,000 రూపాయలు. వాళ్ళు ఒక వారం అదనంగా చేస్తారు, 10 రోజులు. 10 రోజులకి ఎంత అండి? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి వారాహి అమ్మ పూజ చేయమందా అండి మనని? 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు అది కట్టుకుని ఊరుకుంటారా? అది కట్టుకుని రోజుకి 4 షార్ట్లు పెడతారు, మళ్ళీ ఇంకో షాపుకి పోతారు. నేను ఈ వారాహి నవరాత్రులు అన్ని రోజులు నేను రెడ్ డ్రెస్ వేసుకుంటాను అని చెప్పి మళ్ళీ వాటిని కుట్టిస్తారు. కుట్టించేవాడు ఫ్రీ, ఇచ్చేవాడు ఫ్రీ, వేసుకునే వాళ్ళకి ఫ్రీగా వస్తుంది. కానీ ఇప్పుడు ఇవన్నీ చూసి ఆ నెంబర్లన్నీ చూసుకుని మనం కొనుక్కుంటే ఒక్కొక్క డ్రెస్ ఖరీదు 2,500, 3,000 రూపాయలు, చీర ఖరీదు 10,000 రూపాయలు, మళ్ళీ బ్లౌజ్ కుట్టించుకుంటే ఒక 2,000 రూపాయలు. ఇవన్నీ కలుపుకుని తడిపి మోపుడు 10 రోజులు కుట్టించుకుంటే మన ఖర్చు 1,50,000 దాకా తేలుతుంది, వాళ్ళు చెప్పిన లిస్ట్ అంతా. మళ్ళీ నేతులు, పసుపులు, కుంకాలు ఇవన్నీ కలిపి మనకు 1,50,000 పైన తేలుతుంది. ఇది ఓన్లీ 10 రోజులు వారాహి అమ్మకి చేయటానికి. కానీ ఎదురు రోజుల్లో ఎవరన్నా పూజలు పునస్కారాలు అంటే మడిబట్ట ఆరేసుకునేవాళ్ళు. ఆరేసుకుని చక్కగా ఆరిన తర్వాత దాన్ని తెచ్చుకుని కట్టుకుని అమ్మవారి దగ్గర కూర్చుని పూజ చేసుకోవడం చూసాను నేనైతే. నాకు తెలిసినంత వరకు అంతే. లేదు, ఒక పట్టు చీరలు మనం కొంచెం పాత పడిపోయిన పట్టు చీరలు ఉంటాయి కదా, వాటిని ఉతికి ఆరేసుకుని ఆ పాడిని అవి కట్టుకుని పూజ చేసుకోవడం చూసాం. శ్రావణ శుక్రవారం రోజు ఎలాగో అందరం చీరలు కొనుక్కుంటాం కాబట్టి కట్టుకుంటాం. కానీ వారాహి అమ్మకి కూడా 10 రోజులు కొత్త చీరలు కనుక్కోవాలి అని ఈ ట్రెండ్ మొదలు పెట్టారు చూస్తారు ఇన్ఫ్లుయెన్సర్లు. నిజంగా అమ్మ మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు చూపిస్తారు. అమాయకమైన జనాలు చూసిన వాళ్ళు ఈ పట్టు చీర కలర్ కొనుక్కోవాలి, ఆ చీర కలర్ కొనుక్కోవాలి, ఆ షాపుకి పోవాలి, పొద్దున లేచిన దగ్గర నుంచి ఏ షాపుకి వెళ్ళి ఏ డబ్బులు అవచేద్దామా అని చెప్పి చూడటమే తప్ప ఒక్కటి పొదుపు చేసుకుందామనే ఆలోచన వచ్చే విధంగా మీరు ఏం చేశారు చెప్పండి? ఒక్కటి చూపించండి, ఇంకా అది అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత నైవేద్యాలను కూడా వీళ్ళు కనీసం వినాయక చవితి నైవేద్యాలు, శ్రావణ మాస నైవేద్యాలు కూడా బయట నుంచి ఆర్డర్ పెడతారు. అది కూడా ఇళ్లలో ఆడవాళ్ళకి నేర్పించరు. నేను ఇలా చేసుకున్నాము, ఇలా చేయండి అని చెప్పరు. మీరు బయట ఆర్డర్ పెట్టండి, బయట క్యాటరింగ్ వాడిని నెంబర్ ఇస్తారు.
అంటే ఎంతమందిని నాశనం చేస్తున్నారు అంటే వీళ్ళు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎన్ని రకాలుగా మోసం చేయాలో, ఎన్ని రకాలుగా నాశనం చేయాలో, ఎంత ఇబ్బంది పెట్టాలో మొగుడు సంపాదన లేకపోతే వాళ్ళు సంపాదించింది నాశనం చేసి పెడుతున్నారు. ఆర్డర్లు ఇస్తున్నా బలానా చోట క్యాటరింగ్ వాళ్ళు బాగా చేసి పెడతారు, పులిహోర చాలా బాగుంటుంది, వాడి దగ్గర పొంగల్ ఇంకా బాగుంటుంది అని చెప్తావు. నీకు ఫ్రీ ఇస్తాడు. మేము ఆర్డర్లు పెట్టుకుంటే ఏం చేస్తాడు వాడు? డబ్బులు తీసుకుంటాడు. ఇన్ని రకాలుగా శ్రావణ మాసం, ఆషాఢ మాసం, దీపావళి, వినాయక చవితి, లేకపోతే ఇంకేదన్నా వస్తే మొత్తం దోచేసి సంపాదన అంతా బయట పెట్టమంటారు. అది అయిపోయింది. ఈ మధ్యన ఇంకోటి చెప్పాలి, ఫుడ్కి సంబంధించి మేము బలానా ఫాస్ట్ ఫుడ్ కాకుండా హెల్దీ ఫుడ్ తెప్పించుకుంటున్నాం వెయిట్ లాస్ అవ్వటానికి అని చెప్పి ఒక ఆవిడ పొద్దున్నే రీల్ పెడుతుంది. ఆవిడ కూతురు ఓవర్ యాక్షన్ ఇంత అంత కాదు. క్యాస్ట్ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆవిడ బ్రాహ్మణ్ అని చెప్తుంది, వాళ్ళ హస్బెండ్ ముస్లిం అనమాట. వీడియోలు చేసుకో, బాగుంటుంది. అతను ముస్లిం అయి ఉంటే అతను మంచి దారం కట్టుకుంటాడు, చక్కగా ఉంటుంది. ఈవిడ బ్రాహ్మణ్ అని చెప్పి క్యాస్ట్ ఎందుకు ఎత్తుతున్నానంటే, నువ్వు కులం పేరెత్తి నువ్వు ఎందుకు తింటున్నావో నాకైతే తెలియదు. కానీ ప్రతి నాన్ వెజ్ తినేవాడు కులం పేరెత్తి ఎక్కడ తిట్టాల. కులం పేరెత్తి తినేదే కాకుండా పిక్కు తింటాం అనమాట. రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళు మటుకే అలా తింటారని పురాణాల్లో చెప్పితే నమ్మాను తప్ప అలా తింటారని ఎక్కడ చూడాల. అబ్బా చికెన్ లెగ్ పీస్ వచ్చింది, అబ్బా మటన్ పీస్ వచ్చింది, మటన్ అని నోట్లో నూర్లు ఊరించుకుంటూ నానా రకాల భంగిమలు మొహాల్లో చూపించుకుంటూ పీక్కు తినేస్తూ ఉంటారు. అంటే నువ్వు నీ కులాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? నీ కులాన్ని చెప్పి నీ కులం గురించి గొప్పతనంగా చెప్పు, అందరూ ఒప్పుకుంటావు. నీ కులాన్ని భ్రష్టు పట్టిస్తూ, నీ కులాన్ని వేలెత్తి చూపించే విధంగా, ఒక కులం వాడు అంటే అందరు ఇలాగే ఉంటారు, అందరు ఇలాగే తింటారు అని చెప్పే విధంగా నీ కులాన్ని చాలా చండాలంగా చూపిస్తున్నావు అక్కడ. అర్థమైందా? ఇంక ఎక్కడికి వెళ్ళినా తను ఫస్ట్ చేసే పని ఏంటంటే, నేను బ్రాహ్మణు, నాన్ వెజ్లు ఇన్ని తింటాను అని ఆ కులం పేరెత్తి మరీ చెప్పి మరీ మొదలుపెట్టి స్టార్ట్ చేస్తుంది. అంటే మీరెవరు బ్యాడ్గా కామెంట్ పెట్టద్దు బ్రాహ్మణుల గురించి దయచేసి. వాళ్ళు అంతేనండి, అందరు తింటారండి, ఇట్లాంటి పిచ్చి కామెంట్లు వద్దు. ఎవరు ఏ పనులు చేస్తున్నారో ఏ కులాల తగ్గట్టు అవి బయటికి తీస్తే చాలా అసహ్యకరంగా ఉంటాయి. కానీ తను చేస్తున్నది తప్పు. ఏ కులం వాడు ఏం చేస్తున్నాడు అనేది నువ్వు కులం గురించి చెప్పి చేయాల్సిన అవసరం లేదు. అలా కులం గురించి ఎత్తి ఈ లెగ్ పీసులు, మటన్ పీసులు పెద్దవి ఏవో పెట్టేసి చాలా రకాలుగా వీడియోలు చేస్తుంటుంది. అది చాలా అసహ్యకరంగా కూడా చేస్తుంది. దాంట్లో ఆ తినే విధానం, ఆ కూతురు, ఆ పిల్ల, వాళ్ళ అమ్మ కలిసి చేసే ఓవర్ యాక్షన్ ఇంకా చెప్పడానికి లేదు. అది ఆవిడ ఈ కొర్రలు, అరికలకు సంబంధించి ఫుడ్ తెప్పించుకుని తింటూ, నేను ఈ డైట్లో ఉన్నాను, ఇవి తింటున్నాను, అబ్బా అది ఇది అని చెప్పి చేస్తూ ఉంటుంది. తీరా డైట్ ఎంత అని చెప్పి నేను ఒకరోజు అసలు ఇదేదో బాగుంది కదా వెయిట్ తగ్గడానికి అని చెప్పి చూస్తే మంత్లీ ఆవిడ తెప్పించేది 45,000. ఆవిడ చెప్పిన మెనూ కనుక మనం తెప్పించుకుంటే ఈవినింగు, మధ్యాహ్నం, రాత్రి నైట్ డిన్నరు, మధ్యాహ్నం లంచ్ కలిపి 42,000 చెప్పింది వాళ్ళు నాకు. అంటే 42,000 ఒక మనిషి డైట్ కోసం తెప్పించుకొని, దాంట్లో ఏంటి మిల్లెట్స్, ఇంత కూరల, ఇంత పెరుగు చట్నీ, 2 కీరా దోసకాయలు, ఒక కాకరకాయ షాటు, ఇంకోటి ఏదో ఇస్తాడు 11ంటికి తాగడానికి, ఇవి ఇస్తాడు, కుకుంబర్ షాట్లు 2, ఇట్లాంటివి ఇస్తాడు. 42 నుంచి 45,000 రూపాయలు ఓన్లీ మన డైట్ ఖర్చు పెట్టాలి అని చెప్పి వాళ్ళ ఇచ్చారు. పర్వాలా, డబ్బున్న వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, తెప్పించుకుంటారు, తాగండి. సామాన్యులు మనం ఇది తెప్పించుకోలేకపోతున్నామో, మనం ఆరోగ్యం బాగోలేదే, మనం ఇట్లా ఉన్నామేంటి, అది ఇది అని చెప్పి మనకు అనిపించడం మాత్రం వాస్తవం. అది అయిపోయిన తర్వాత ఫ్రూట్ బౌల్ అని స్టార్ట్ చేశారు. ఒక ఫ్రూట్ బౌల్ 200 రూపీస్ తీసుకుంటున్నారు. దీంట్లో అన్ని రకాల ఫ్రూట్స్ వచ్చేస్తాయని షూటింగ్లకి వెళ్ళి పక్కడి నుంచి ఫోటోలు పెడతారు. అదే ఒక మనిషికి 200 అయితే, ఇంట్లో నలుగురు ఉంటే 4 200లు కలిపితే ఎంత? 800 రూపీస్. అదే నీకు 300 పెడితే 4 రకాల కూరలు మీరు బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకున్న ఫ్రూట్స్ వస్తాయి. కోసుకుంటే ఎన్ని ముక్కలు అవుతాయి? 3 days తినొచ్చు మనం. 3 కీరా దోసకాయలు, 4 క్యారెట్లు, 4 దానిమ్మ గింజలు, ఇలా పెట్టుకొచ్చి ఒక 5 రకాలు 10 రకాలు ఇస్తాడు. అవే మనం ఒక 500 రూపాయలు పెడితే 4 మనుషులు 4 రోజుల పాటు 2 పూట్ల తిన్నా కూడా అవ్వవు. అవి చూపిస్తున్నారు.
అది అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్కి సంబంధించి తినేవైతే ఇక అసలు చెప్పనే అక్కర్లేదు. ఇంత పెద్ద పెద్ద కాళ్ళుతో వండినవి, చేతులతో వండినవి చూపిస్తుంటారు, తింటూ ఉంటారు. దాని తర్వాత ఇంకోటి చెప్పాలి ఏంటంటే, ఈ రకమైన ఫుడ్ తింటూ జనాల్ని ఊరిస్తూ అదే కోళ్ళని మేకల్ని తినండి, ఇలా తినండి, అలా కొనుక్కోండి, ఇలా వండుకోండి, ఇక్కడ దొరుకుతాయి, అక్కడ దొరుకుతాయి, ఆ బిర్యానీ దొరుకుతుంది, ఈ బిర్యానీ హోటల్లో బాగుంటుంది. ఒక్కరోజు ఇదే అమ్మాయిని నేను చెప్తే ఒక్కరోజు హోటల్లో 20 నుంచి 30 రకాల టిఫిన్లు తినటం చూపించింది. మనం మొన్న వెళ్తే హోటల్కి రవ్వ దోశ తినేసరికి 2 రోజులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. అన్ని రకాలు వాళ్ళు ఎలా తింటున్నారు, ఎలా ప్రమోషన్లు ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది అర్థం కాల. ఇంకా బంగారు షాపుల విషయానికి వస్తే వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రమోషన్లు ఇస్తుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటారు. అవి కొనుక్కున్నాం, ఇవి కొనుక్కున్నాం, మాడపడుచు కొన్నాం, వాళ్ళకు కొన్నాం, వీళ్ళకి కొన్నాం. దానికి అయిపోయిన తర్వాత మేము ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాం, మా గృహప్రవేశం అయిపోయిన తర్వాత మేము హాయిగా 10 రోజుల పాటు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం అంటే ఇంట్లో లక్ష్మణుడు లాంటి మరిది ఉండాలి. వెళ్ళి నేను ఇక్కడ అన్నీ చూసుకుంటాను, వెళ్ళిరా అని చెప్పగలిగే వాళ్ళు ఉండాలి. ఏంటో మన ఇంట్లో మరుదులు ఉన్నారంటే దేనికి పనికిరాడాడు, ఒకడు మాట్లాడితే ఒకడు మాట్లాడి, నాకేం మరుదులు లేరులేండి, అందుకే ధైర్యంగా అనగలుగుతున్నాను. నాకు మరుదులు బావగారులు ఎవరు లేరు కాబట్టి మాట్లాడుతున్నాను. అలా చెప్పగలిగే వాళ్ళు ఉండాలి. వెళ్ళిన చోట 30,000 35,000 ఒక మనిషి కంటే 70,000 రూపాయలు ఒక నెల రోజుల పాటు ఇచ్చి అదే ఇంట్లో చక్కగా టీవీ పెట్టుకుని ఒక పని మనిషిని పెట్టుకుంటే అదే దోసకాయ జ్యూస్ వేసిస్తుందా, వంట మనిషిని పెట్టుకుంటే అదే దానిమ్మకాయ జ్యూస్ వేస్తుందా, ఉప్పు లేకుండా తింటా అంటే తిను, అన్నీ తిను. సరే స్టీమ్ బాతులు చేయిస్తున్నారు, నైటీ వేసుకుని రమ్మన్నారు, అందుకని తలకి పిడపేసుకుని తిరుగుతాను, అన్నీ చేయమంటే మీకైతే వీడియోలు చేసుకుంటే మీరు మళ్ళీ తిరిగి వచ్చే లోపల ఆ వీడియోకి డబ్బులు వచ్చేస్తాయి, అక్కడ కట్టేసి వచ్చేయచ్చు. వాడి ఫ్రీగా పిలిచినందుకు, ప్రమోషన్ చేసినందుకు వాడు ఫ్రీగా పెడతాడు, డబ్బులు వచ్చేస్తాయి మీకు ఎదురు, తప్పులేదు. నా సామాన్యమైన పరిస్థితి ఏంటి, 70,000 రూపాయలు పెట్టి అందరూ చేరుతున్నారు. ప్రకృతి ఆశ్రమాల్లోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరు మా ఆడపడుచు కూడా 100 సార్లు అంటుంది, వదినారా ప్రకృతి ఆశ్రమానికి వెళ్దాం రా వదిన, వెయిట్ తగ్గుదాం వదినారా అంటుంది. మనం వెయిట్ తగ్గాలి అని కాన్సెప్ట్ పెట్టుకున్న తర్వాత అన్నిటికీ దూరంగా ఉండి వెళ్ళిపోవాలంటే బాధ్యతలు లేకుండా ఉండాలి. మన బాధ్యతలు వెనకాల తీసుకోగలిగిన వాళ్ళు ఉండాలి. మన ఫోన్ పక్కన 10 నిమిషాలు పెట్టడానికి లేకుండా ఉండే బాధ్యతలు మన నెత్తిమి పడితే అక్కడికి పోయినా కూడా మనస్సు ఎంత, అక్కడికి పోయినా మనస్సు ఎంత చెప్పండి. మా మేనకోడలు పెళ్ళి గుంటూరులో మా ఇంట్లోనే చేస్తే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏదన్నా ఫేషియల్ చేయించుకుందామని పొరపాటున అలా లోపలికి అడుగు పెట్టాం. పెళ్లి కూతురు, మా ఆడపడుచు, చిన్న కూతురు అందరం వెళ్ళాం కలిసి. వాళ్ళ ముగ్గురిని వాళ్ళ ప్లేసుల్లో కూర్చోబెట్టి నేను అక్కడ ఒక నిమిషం నుంచునే లోపల 100 ఫోన్లు చేశారు. ఇదేంటి అసలు ముడి పెట్టుకునే పెళ్లి చేసేయడం అయిపోయింది తెలుసా ఎవరికైనా మీకు. జడేసుకోకుండా పెళ్లి చేసావు అంటే ఎన్ని రోజులు కష్టపడితే అంత అవుతుంది. వీళ్ళకి చిన్న ఇంట్లో ఫంక్షన్ వరలక్ష్మి వ్రతం అయినా డెకరేషన్ చేసుకుని, పూలు రెడీ అయ్యి, తలకాయలు దూకుని, పూల జడలు వేసుకుని, కుప్పిలు వేసుకుని, దానికి ఒక పువ్వు పెట్టుకుని ఎన్నో రకాలుగా చేసుకుంటుంటారు. మరి ముచ్చట వేస్తుంది. కానీ రియల్ లైఫ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం మనకేమనిపిస్తుంది, ఆ రోజు జడేసుకునే టైం కూడా లేదు కనీసం. అది పరిస్థితి. నగలు ఉన్నాయి, పెట్టుకునే టైం లేదు, జడేసుకునే టైం లేదు. అంటే ఒక పిల్ల పెళ్లి చేసుకుంటున్నాము అంటే అంత బిజీ లైఫ్ గడుపుతాం. కానీ ఇక్కడేంటి, ముందు తయారైపోయి అన్నీ తయారయ్యి ఇంట్లో సమర్థించే వాళ్ళు ఉండి, అన్నీ చేసేవాళ్ళు ఉండి, అంతా రెడీగా ఉండి, అంతా ఉంటే చక్కగా ఏదైనా జరుగుతాయి మనకి. అలాగే మీ గృహప్రవేశాలన్నా, మీవేమన్నా వేడుకలన్నా, మీవేమున్నా మొత్తం టోటల్ డబ్బు మీరు పెట్టిన దానికి పెట్టినట్టు వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఎవరికి ఏం రావు కదా, అవన్నీ కొనుక్కుంటే. షాపింగ్కి వెళ్తున్నా గృహప్రవేశానికి అనగానే చూస్తారు, ఒక 50,000 1 lakh వ్యూస్ వచ్చేస్తారు. అయిపోయి మీరు 10,000 రూపాయలు షాపింగ్ చేసినందుకు డబ్బులు వచ్చేస్తాయి. ఈ మామూలు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి రావాలి వీళ్ళందరికీ డబ్బులు? అసలు వారాహి అమ్మవారి దానికి 1,00,000 రూపాయలు 10 రోజులకి చీరలు ఏంటనేది నాకు ఇంతవరకు అంతుపట్టిన రహస్యం. ఎన్ని ప్రమోషన్స్ అంటే, నిజంగా ఎన్ని కొలాబరేషన్స్ అంటే, అమెరికాకు కూడా వీళ్ళు బట్టలు పంపించి ఇన్స్టా పేజీ వాళ్ళందరూ వాళ్ళ చేత వీడియోలు, రీల్స్ పెట్టిస్తున్నారంటే చెప్పటానికి లేదు. అన్ని రకాల ఉన్నాయి ప్రమోషన్స్.
శ్రావణ మాసం వచ్చిందంటే ఇంకా చంపేస్తారు. గిఫ్ట్లు 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 గిఫ్ట్లతో చంపేస్తారు. ఇంకా రిటర్న్ గిఫ్ట్లతో వాళ్ళ షూటింగ్ కోసం, వాళ్ళ వీడియోల కోసం, వాళ్ళ దానికోసం శుభ్రంగా చేస్తుంటారు. అవన్నీ మనము క్యారీ చేసి మన ఇంట్లో కూడా అలా రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకైతే చేసినందుకు ₹1,00,000 ఖర్చు పెడితే ఆ ఫంక్షన్ కోసం 2.5 నుంచి 3 లక్షల రూపాయలు డబ్బులు వచ్చేస్తాయి. మనకి ఖర్చు పెట్టామంటే వచ్చేసరికి దీంట్లో ఎన్ని తగ్గించుకోవాలి? పిల్లల ఫీజులు కట్టుకోవాలి, క్రెడిట్ కార్డు బిల్లులు కట్టుకోవాలి, మళ్ళీ నేమో ఈఎంఐలు ఉంటాయి, మనకి పిల్లలకు ట్యూషన్ ఫీజులు ఉంటాయి, లేదంటే మనకి ఏదైనా నెల నెల కట్టే గోల్డ్ స్కీములు ఉంటాయి, చీటీలు ఉంటాయి. ఇవన్నీ మానేసి ఇవన్నీ మనం ఎక్కడి నుంచి చేస్తాం చెప్పండి? అమ్మవారికి హారతి కూడా ఇచ్చేస్తున్నారు. అది పరిస్థితి. ఈ రకంగా జనాలకి మరీ పిచ్చెక్కువైపోయింది. ఎన్ని రకాలుగా అంటే చెప్పటానికి లేకుండా అయిపోయింది. ఇంకా అమ్మవారిని శ్రావణ మాసం ఊపిరాడనివ్వకుండా వీళ్ళు అమ్మవారి అవతారాలు వేసేసుకుని ఒకరోజు ఒక్కొక్క రకంగా తయారవుతారు. ఇంకా దసరా నవరాత్రులు వచ్చినాయంటే అసలు ఇంకా వాళ్ళే అన్ని రకాలు అవుతారు. కాళికామాత అవతారం వాళ్ళే, అన్నపూర్ణాదేవి వాళ్ళే, లక్ష్మీదేవి వాళ్ళే, దుర్గామాత వాళ్ళే, అన్ని అవతారాలు వేసేస్తున్నారు. ఇప్పుడు మనకి ఎదురుగా బుడబొక్కల వాళ్ళని రోడ్డు మీద పాపం వచ్చేవాళ్ళు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు వీళ్ళందరూ కలిసి. ఈ ఈ రీల్స్ చేసుకునేవాళ్ళు కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఈ టీవీ సీరియల్స్ చేసేవాళ్ళు కానీ వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు. అది పరిస్థితి. ఇన్ని రకాలుగా నా దౌర్భాగ్యం అసలు. దానికి కనీసం వాళ్ళు ₹25,000 పట్టు చీరలు కడుతున్నారు. వాళ్ళకి జ్యువెలరీ అంతా అద్దెకి తెచ్చుకుంటారు, లేకపోతే ప్రమోషన్ల మీద ఫ్రీగా ఇస్తారు. బంగారు షాపు వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు అంటే తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసం వాళ్ళ శ్రీమంతాలు అయినా ఏమైనా బంగారు షాపు వాడే వచ్చి వీళ్ళ ఇంటికి వచ్చి అన్నీ రెడీ చేసి అన్ని బంగారాలు వేసి వెళ్తున్నాడు. మనమేమనుకుంటాం, అబ్బా ఆవిడ అంత బంగారం వేసుకుంది కదా, మనం కూడా వెళ్ళిపోయి వెంటనే ఇంత బంగారం చేయించుకుందాం అనుకుంటాం. మీకు కూడా అనిపించవచ్చు, ఈవిడ కూడా రోజుకో చీరో లేకపోతే అప్పుడప్పుడు ఒక చీర కట్టుకుంటుంది, ఈవిడ కూర్చుని మాట్లాడచ్చు అని. నా చీరలు ఏవైనా ₹1,000 దాటి ఏవి ఉండవు. ₹1,000 లోపే చీరలన్నీ. అర్థమైందా? ఎప్పుడెప్పుడు చీరలో అలా కట్టుకోవడం వల్ల ఏవి పాడవకుండా ఉంటాయి. నేను కొనుక్కునేది మీకు చూపిస్తుంది, ఊరించినట్టు అవుతుంది. నేను కొనుక్కునే నా దగ్గరే ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు. నాకంటే ఎక్కువ చీరలు మీరందరూ కట్టుకుంటారు. అర్థమైందా? మీ అందరికంటే కూడా నా చీరలు తక్కువ రేటు. అదే పరిస్థితి. మీరు కబోర్డ్ తీసి చూసుకుంటే మీ చీరల కంటే నాదే తక్కువ రేటు చీరలు ఉంటాయి, మీ చీరల కంటే నా దగ్గర తక్కువ చీరలు ఉంటాయి. అందుకని ఈవిడ కూడా చెప్తుంది, ఈవిడ కూడా చీరలు కట్టుకుంటుంది కదా అని చెప్పి అనుకుంటారు. అందుకని మీరెవ్వరూ అపోహ పడమాకండి, ఇలాంటి వాటిలో బోల్తా పడమాకండి. అసలు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే మాటలు వినమాకండి. వారాహి నవరాత్రులు చేసేవాళ్ళు ఎవరైనా సరే అన్ని కొత్త చీరలు కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉతికినవి చక్కగా ఎవరు ముట్టుకోకుండా మనము పక్కకి పెట్టుకుని అవి కట్టుకుని అమ్మవారి పూజ చేసుకోండి. నిష్టతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఖచ్చితంగా అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. డబ్బు, హోదా, అధికారం చూపిస్తూ పూజలు దిగితే అది మనకి ఎంత చేసినా ఉపయోగం ఉండదు. నేను ₹10,000 పట్టు చీర కట్టేసుకుని అమ్మవారి దగ్గర కూర్చుని, అమ్మ కరుణించు కరుణించు, రా అమ్మ కురిపించు, డబ్బులంటే కురిపించదు. మనం చేసే పనులు, మనం చేసే దాన ధర్మాలు, మనం చూపించే మంచి మనసు, కల్మషం లేని మనస్తత్వం ఉంటేనే ఏవైనా సాధ్యమవుతాయని నేనైతే అనుకుంటాను. మీరందరూ ఏమంటారు? ఇంకెవరినన్నా కవర్ చేయాలేమో గుర్తు చేస్తే నెక్స్ట్ వీడియోలో వాళ్ళని కూడా కవర్ చేసేద్దాం. ఏమంటారు? ఇంకోటి చెప్పాలి ఏంటి అంటే, ఇలా వీడియోలు పెట్టే వాళ్ళందరూ ఇంకా సిల్వర్ షాప్కి, జర్మన్ సిల్వర్కి వెళ్ళిపోతారు. మన పిల్లలకి ఆస్తులు ఆ జర్మన్ సిల్వర్ అమ్మినా, ఇత్తడి సామాన్లు అమ్మినా ఏం ఉపయోగపడవు. ఏదైనా ఉంటే గ్రామ్ కాయిన్ కొనుక్కుని పక్కన పెట్టుకోండి తప్ప జర్మన్ సిల్వర్ కొనుక్కు పెట్టుకున్నా, ఇత్తడి సామాన్లు కొనుక్కొని పెట్టుకున్నా అవి మీ పిల్లలకి అక్కడికి రావు. అవి వాడేవాళ్ళు ఉండరు. దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. ఏ డబ్బున్నా ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, లేకపోతే కాయిన్ ఒకటి కొనుక్కుని బ్యాంకులో లాకర్లో పెట్టుకోండి తప్ప ఇలాంటి వెయిట్ జోలికి మీరు వెళ్ళమాకండి. మన పిల్లలకి ఆస్తులు ఇవ్వాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాలి తప్ప ఉపయోగం లేని తోముకోవడానికి ఇప్పటికే పనివాడు దొరకట్లా, అవి తోమేవాడే దొరకడం మనకి ముందు కాలంలో. మనం ఇచ్చినవి బంగారాలు అలాంటివి మూలపడేస్తున్నారు. ఇంక ఇట్లాంటివన్నీ ఏం పడుకుంటారు చెప్పండి? వాళ్ళు ఆలోచించేయండి. ఇంకెవరినైనా మర్చిపోతే కనుక మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకేనా?